హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తానండి. అదేంటంటే సివిల్ బ్రాంచ్ సంబంధించి అనమాట. నాకున్న అవగాహనతో సివిల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, సివిల్ ఇంజనీరింగ్ టైప్స్ ఏంటి, సివిల్ ఇంజనీరింగ్లో ఏం వర్క్ చేస్తారు, తర్వాత సివిల్ ఇంజనీరింగ్ శాలరీ ఎంత ఉండవచ్చు ఏంటో ఎక్స్ప్లెయిన్ చేద్దామని మీకు ఒక వీడియో పెడతాం. సో స్టూడెంట్స్కి ఒక అవగాహన కల్పించడం కోసం మాత్రం ఈ వీడియో పెడుతున్నానండి. నాకున్న అవగాహనతో పెడుతున్నాను ఈ వీడియో. సో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఇప్పుడు ఇంజనీరింగ్ చదవబోతున్నారు కాబట్టి ఏ బ్రాంచ్ తీసుకుంటే ఎలా ఉంటుందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగానే సివిల్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేశానండి. సో ఇలా సివిల్ ఇంజనీరింగ్, ట్రిపుల్ ఈ, మెకానికల్, ఈసీ, తర్వాత వచ్చేసి సిఎస్సి సంబంధించినవి కూడా మీకు 1 by 1 వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఇది కేవలం నాకున్న అవగాహనతో స్టూడెంట్స్కి అవేర్నెస్ కల్పించడం కోసం మాత్రమే చేస్తున్నానండి. సో దీని తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఏ బ్రాంచ్ అయితే ఎలా ఉంటుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాట్ ఈజ్ ఇంజనీరింగ్, సో దానికి సంబంధించి చూద్దాం. సో చూడండి, ఇక్కడ వాట్ ఈజ్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అనమాట. వాట్ ఈజ్ సివిల్ ఇంజనీరింగ్. సో సివిల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, సో ఇక్కడ పక్కన రాశానండి సివిల్ అని రాశాను జస్ట్ క్యాజువల్గా. సో చూడండి ఇక్కడ టోటల్గా ఎలా ఉంటుందో మనకి ఇక్కడ. ఇట్ ఈజ్ ఏ ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ ఫోకస్డ్ ఆన్ ద డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ and maintenance of the physical and naturally built environmental, including public works like roads, bridges and buildings. సో ఇదేంటంటే సివిల్ ఇంజనీరింగ్ అనేది ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ అనమాట. డిసిప్లినరీ ఫోకస్ ఆన్ ద డిజైన్ మీద ఫోకస్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ మీద ఉంటుంది, తర్వాత మెయింటెనెన్స్, ఇది ఫిజికల్గా ఉంటుంది, న్యాచురల్గా బిల్డప్ చేసే ఎన్విరాన్మెంట్, ఇంక్లూడింగ్ పబ్లిక్ వర్క్స్ లైక్ రోడ్స్, బ్రిడ్జెస్ అండ్ బిల్డింగ్స్. అంటే ఈ సివిల్ ఇంజనీరింగ్లో వర్క్ చేసి ఏంటంటే ఫస్ట్ ఆ డిజైన్ మీద వర్క్ చేస్తారు, తర్వాత కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి, తర్వాత మెయింటెనెన్స్ ఎలా చేయాలి, అది ఫిజికల్గా ఉండాలి, న్యాచురల్గా ఉండాలన్నమాట. అది ఒక మంచి వాతావరణాన్ని కలిగిస్తుంది. పబ్లిక్ వర్క్స్ అంటే పబ్లిక్ వర్క్స్ అంటే పీపుల్స్కి ఏవైతే వర్క్స్ ఉన్నాయో లైక్ రోడ్స్ చాలా ఇంపార్టెంట్, తర్వాత బ్రిడ్జెస్, తర్వాత వచ్చేసి బిల్డింగ్స్. సో మనుషులు ఉండటానికి బిల్డింగ్స్ కావచ్చు, రోడ్స్ నడవడానికి, వెహికల్స్ నడవడానికి, బ్రిడ్జెస్ అంటే వంతెన, అంటే ఒక నది పైన ఏదైనా గ్యాప్ ఉంటే దాన్ని దాని వంతెనలాగా వేస్తారనమాట. సో అది బ్రిడ్జెస్ అనమాట. ఇలా డిఫరెంట్ ఇవన్నీ దేంట్లో వస్తాయంటే సివిల్ ఇంజనీరింగ్లో వస్తాయి. సో వాట్ ఈజ్ సివిల్ ఇంజనీరింగ్ అంటే దీని యొక్క మీనింగ్ ఇదనమాట. సో దీన్ని ఏ కావాలంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ డీలింగ్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పబ్లిక్ వర్క్స్ దట్ సర్వ్ ద నీడ్స్ ఆఫ్ సొసైటీ. సో ఇదేంటంటే ఓల్డెస్ట్ బ్రాంచ్ అనమాట, చాలా పురాతన కాలమైనది అనమాట. దాంట్లో ఏం చేస్తుంది, దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పబ్లిక్ వర్క్స్ దట్ సర్వ్ నీడ్స్ ఆఫ్ సొసైటీ ఎవరైతే పీపుల్ ఉంటారో పీపుల్స్కి ఏవైతే నీడ్ ఉంటుందో, సపోజ్ ఒక ఇల్లు కట్టామనుకుంటే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకి సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళే దాన్ని డిజైన్ చేస్తారు. తర్వాత పబ్లిక్ వర్క్స్ అంటే పబ్లిక్లో ఏదైతే వర్క్స్ ఉంటుందో దానికి సంబంధించి అనమాట. సో పబ్లిక్ ఏదైతే నీడ్ ఉంటుందో దీన్ని సంబంధించి సొసైటీ యూజ్ చేస్తారనమాట. ఇది టోటల్గా సివిల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి. సో సివిల్ ఇంజనీరింగ్లో ఎటువంటి ఫంక్షన్ ఉంటాయి ఏంటంటే, అంటే ఇది ఒక కోర్ బ్రాంచ్ అనమాట. ఈ కోర్ బ్రాంచ్లో ఎటువంటి ఫంక్షన్ ఉంటుంది ఏంటి చూసినట్టయితే ఫస్ట్ మనకి, సో ఇక్కడ కోర్ ఫంక్షన్స్ అనమాట. కోర్ ఫంక్షన్లో ఫస్ట్ ఏంటి, డిజైన్. సో డిజైన్లో ఏ విధంగా ఇది చేస్తారంటే ఫస్ట్ డిజైన్లో ప్లాన్స్, తర్వాత స్పెసిఫిక్ ఫర్ స్ట్రక్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్ అంటే సపోజ్ ఒక బ్రిడ్జ్ కట్టడానికి సరే, రోడ్డు వేయడానికి సరే, హోమ్ కట్టడానికి అంటే ఇల్లు కట్టడానికి సరే దానికి ఒక ప్లాన్ ఉంటుందన్నమాట. ఆ ప్లాన్లో స్పెసిఫికేషన్ ఫర్ స్ట్రక్చర్, ఏదైతే స్ట్రక్చర్ ఉందో, సపోజ్ ఈ స్ట్రక్చర్ ఉందనుకోండి, దీని స్పెసిఫికేషన్స్ అనమాట. అంటే దీంట్లో మెజర్మెంట్స్, డైమెన్షన్ ఏవి ఉన్నాయి అనమాట, దానికి సంబంధించి అనమాట. సో దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అంటే ఇది కంప్లీట్ చేయడానికి ఇది మొత్తం దీనికి ఫస్ట్ డిజైన్లో బేస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఎలా బేస్ చేస్తారంటే ఆ ప్లాన్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్. సో ప్లాన్ వేసిన తర్వాత ఇదంతా వర్కింగ్ చేసిన తర్వాత సేఫ్టీ స్టాండర్డ్, అంటే అది కొంత చాలా కాలం నిల్వ ఉండటాలు కాబట్టి దానికి ఒక సేఫ్టీగా ఉండే వర్కింగ్ చేస్తారు అనమాట. అంటే ఎట్లా పడితే అట్లా కన్స్ట్రక్ట్ చేస్తే ఏమవుతుంది, సో డ్యామేజ్ అయితే ప్రాబ్లం అవుతుంది. సో సేఫ్టీగా స్టాండర్డ్గా ఉండేటట్టు దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తారు. నెక్స్ట్ మెయింటెనెన్స్.
ఫంక్షనల్లీ అండ్ సేఫ్లీ. ఈ మెయింటెనెన్స్ అంటే ఏంటంటే, సపోజ్ ఒక బ్రిడ్జి వర్కింగ్లో ఉందనుకోండి, ఆ బ్రిడ్జి కంప్లీట్ అయిందనుకోండి, సో ఫంక్షనల్ ఎలా ఉంటుంది, తర్వాత సేఫ్టీ ఉంటుందా లేదా అనేది అది మెయింటెనెన్స్గా ఈ ఫంక్షనల్గా సివిల్ ఇంజనీరింగ్లో ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి కీ ఏరియా ఆఫ్ ఫోకస్. సో ఇక్కడ దీనికి సంబంధించి కీ ఏరియా ఆఫ్ ఫోకస్ ఏ విధంగా ఉంటుంది అని చూసినట్టయితే మనం ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్. సో ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ ఏరియా ఎలా చేస్తుంది, ఎక్కడెక్కడ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఏమేమి తయారు చేస్తారు ఏంటి అంటే సివిల్ ఇంజనీర్ సూపర్వైజర్ తయారు చేయడం కదా, డిజైన్ చేసి దాన్ని ఎలా మెయింటైన్ చేస్తారు దానికి ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్. సో ట్రాన్స్పోర్టేషన్ సివిల్ ఇంజనీర్ది కాబట్టి సో రోడ్స్ వేస్తారు, హైవే, బ్రిడ్జెస్, తర్వాత ట్యూనల్స్, రైల్వేస్, తర్వాత ఎయిర్పోర్ట్స్ అండ్ పోర్ట్స్. సో ఇవన్నీ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు డిజైన్ చేసి దానికి కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత సేఫ్టీ మెయింటెనెన్స్ ఇవన్నీ ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఏవైతే వేస్ ఉన్నాయో అన్నీ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళే దీన్ని వర్కింగ్ చేస్తారు. సో సివిల్ ఇంజనీరింగ్ ప్రాసెస్లో ఇది. నెక్స్ట్ వాటర్ రిసోర్సెస్ అంటే జస్ట్ వాటర్ అన్నది ఒకే చోట ఉండదు కాబట్టి దాన్ని ఒక చోట నుంచి ఇంకో చోట ట్రాన్స్ఫర్ చేయాలంటే జస్ట్ మామూలుగా ఉండదు కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే, సో ఇక్కడ కన్స్ట్రక్షన్ బేస్లో వాటర్ రిసోర్స్ ఏం చేసి ఫస్ట్ డ్యామ్స్ ఎలా ఉంటాయి, కెనాల్స్ ఎలా ఉంటాయి, ఇరిగేషన్ సిస్టమ్స్ ఎలా ఉంటుంది, తర్వాత వాటర్ సప్లై నెట్వర్క్స్ ఎలా ఉంటుంది, అండ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంటు ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి. అంటే ఫెసిలిటీస్ అంటే ఏదైనా ఒక వాటర్ వేస్టేజ్ పోయిందనుకోండి దాన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే దాన్ని ఎలా వేస్ట్ చేసిన దాన్ని ఎలా బయటకు పంపిస్తాం అనేది అనమాట. సో ఫస్ట్ వాటర్ రిసోర్స్ అంటే వాటర్ స్టోర్ చేయడానికి డ్యామ్ అవసరం వస్తుంది, డ్యామ్ నుంచి వాటర్ పంపడానికి కెనాల్ అవసరం వస్తుంది. సో ఇరిగేషన్ సిస్టమ్స్ ఏంటంటే ఏదైతే బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తుందో అటువంటి వాటిలో యూజ్ చేస్తుందంటే వాటర్ సప్లై నెట్వర్క్స్. సో వాటర్ సప్లై నెట్వర్క్స్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వాటర్ ఏ విధంగా సప్లై చేస్తారు, పైపుల ద్వారా కాదు. సో ఇది ఏంటంటే కెనాల్స్ కట్టి దాని నుంచి వాటర్ రిసోర్స్ ఎలా బయటికి పంపిస్తారనే దాని ప్లాన్. తర్వాత వర్కింగ్లో ఏదైతే వేస్ట్ వాటర్ ఉంటుందో ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ అంటే వాటర్ని వేస్ట్ పోకుండా దాన్ని ట్రీట్మెంట్ చేసి మళ్ళీ రీయూజబుల్ ఎలా చేస్తారు ఏంటనేది వాటర్ రిసోర్స్. ఇదంతా ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ చేసే ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అని ఉంది. సో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో ఏంటంటే బిల్డింగ్, తర్వాత స్టాండర్డ్ ఎగ్జింగ్, తర్వాత స్కై క్రాపరేషన్స్ అండ్ అదర్ లార్జ్ స్ట్రక్చర్స్. సో ఇక్కడ ఏంటంటే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అంటే స్ట్రక్చర్ బేస్ చేసుకుంటుంది అనమాట. సో పెద్ద పెద్ద కెనాల్ బిల్డింగ్స్ కావచ్చు, లేదా స్టేడియంస్ కావచ్చు, స్కై క్రాపర్స్ కాబట్టి అండ్ అదర్ లార్జ్ స్ట్రక్చర్ అంటే బ్రిడ్జెస్ కంటే చాలా పెద్ద పెద్దవి అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని అనమాట. సో ఇది సంబంధించి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి జియోటెక్నాలజికల్ ఇంజనీరింగ్ అనమాట. టెక్నాలజికల్ ఇంజనీర్. సో ఇక్కడ ఏంటంటే ఫౌండేషన్ డిజైన్ ఎలా ఉంటుంది, సాయిల్ మెకానిక్స్ అండ్ సైట్ ఇన్వెస్టిగేషన్స్ అనమాట. అంటే ఇక్కడ ఫౌండేషన్ డిజైన్ చేయాలంటే ఇక్కడ ఉండే ప్లేస్ ఎలా ఉంటుంది, దీని లోపల ఎర్త్ డ్యామేజ్ ఉంటుందా లేకపోతే స్ట్రాంగ్గా ఉంటుందా డిజైన్ చేస్తాను అనమాట, మెకానిక్ చేస్తారు. అండ్ సైట్ ఇన్వెస్టిగేషన్ అంటే ఒక బ్రిడ్జి కట్ చేయాలని మనం తయారు చేయాలంటే అక్కడ ఏదైతే ప్లేస్ అయితే ఉందో సైట్ అనమాట, అది ఇన్వెస్టిగేషన్ చేస్తారనమాట. అది ఇది కరెక్ట్ సరిపోతుందా లేదా, దానికి ఏమైనా ప్రాబ్లం వస్తుందా ఫ్యూచర్లో, అటువంటి వాటికి ఏంటంటే ఇక్కడ టెక్నికల్ ఇంజనీరింగ్ ద్వారా ఇది చేస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. సో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఏముంటుందంటే అడ్రస్సింగ్ పొల్యూషన్స్, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఏం లేదు, అడిషనల్ పొల్యూషన్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఉంటుంది. ఏదైనా ఒక వర్క్ చేసినప్పుడు దాని ద్వారా వచ్చే పొల్యూషన్ ఇది ఎలా చేస్తుంది దాని తర్వాత ఇక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ అనమాట. వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏదైతే వర్కింగ్లో వేస్టేజ్ పోతుందో దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అనే దానికి సంబంధించింది అనమాట. తర్వాత సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏదైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సస్టైనబుల్ అవుతుందా లేదా దానికి సంబంధించింది అనమాట. సో ఇది టోటల్గా మనకి సివిల్ ఇంజనీరింగ్లో ఉన్న కీవర్డ్స్ అనమాట. సో దాని తర్వాత టైప్స్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్. సో ఎన్ని ఉన్నాయి చూద్దాం మనం. టైప్స్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్లో డిఫరెంట్ టైప్స్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ 1, తర్వాత జియోటెక్నికల్ ఇంజనీరింగ్ 2, తర్వాత వచ్చేసి కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ 3, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ 4, ఎర్త్క్వేక్ ఇంజనీరింగ్ 5, తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ 6, తర్వాత కోస్టల్ ఇంజనీరింగ్ 7, తర్వాత హైడ్రాలిక్ ఇంజనీరింగ్ 8,
తర్వాత వచ్చేసి ట్రాఫిక్ ఇంజనీరింగ్ 9, తర్వాత ఫైర్ ప్రొటెక్షన్ ఇంజనీరింగ్ 10, తర్వాత ఫోరెన్సిక్ ఇంజనీరింగ్ 11. సో ఇవి ఇంజనీరింగ్ లో టైప్స్ ఆఫ్ ఇంజనీరింగ్స్ అనమాట. సో దీని తర్వాత ఏంటంటే మనకి ఈ ఇంజనీరింగ్ ప్రతిదానికి ఒక్కొక్క వర్కింగ్ అనమాట. సో ఫస్ట్ ఇక్కడ స్ట్రక్చర్ ఇంజనీర్ అంటే ఏదైనా బిల్డింగ్ కానీ లేకపోతే బ్రిడ్జి కానీ దానికి సంబంధించిన స్ట్రక్చర్ ఎలా ఉంటుంది దానికి సంబంధించి రిలేటెడ్ చదువుకుంటాం అనమాట. జియో టెక్నాలజీ అంటే ఆల్రెడీ చెప్పేశాను. కన్స్ట్రక్షన్ అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఏ విధంగా దీన్ని కన్స్ట్రక్ట్ చేయాలి అటువంటివి అనమాట. ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ అంటే అదే బిల్డింగ్స్, అది హైవేలు ఇలాంటివి ఉండి చూసారు దానికి సంబంధించి అనమాట. సో ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంటాయన్నమాట, రిలేటెడ్ అనమాట ఇవి. సో 11 టైప్స్ ఆఫ్ ఈ సివిల్ ఇంజనీరింగ్స్ అనమాట. సో అయితే ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి శాలరీ ఎలా ఉంటుంది ఏంటి చూసినట్టయితే మనం శాలరీ అనేది 3 స్టెప్స్ ఉంటుందండి. స్టార్టింగ్, మిడిల్, ఎండింగ్ అన్నట్టు. అంటే ఏంటంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్నట్టు. సో ఫస్ట్ మనకి ఇక్కడ శాలరీ బేస్ 3 స్టెప్స్ ఏంటంటే ఇది ఎంట్రీ లెవెల్ అనమాట. అంటే 0 నుంచి 3 years వరకు సీనియర్ని బేస్ చేసుకొని శాలరీ వచ్చేసి సివిల్ ఇంజనీర్ వాళ్ళకి 2.5 lakhs per annum. అంటే 1 yearకి 2,50,000 నుంచి 5 లక్షలు వస్తుంది అనమాట. అది ఫస్ట్ ఎంట్రీ లెవెల్. తర్వాత మిడిల్ ఎంట్రీ లెవెల్ వచ్చేసి 3 to 7 years అనమాట. ఇక్కడ 4 lakhs to 8 lakhs per annum. అంటే 4 లక్షల నుంచి 8 లక్షల వరకు సంవత్సరానికి ఇస్తారనమాట. ఆ తర్వాత థర్డ్ సీనియర్టీ లెవెల్ అంటారనమాట. దీన్ని సీనియర్టీ లెవెల్ ఉంటే 10 years ఆ పైన ఎంతైతే ఉందో అదనమాట సీనియర్టీ లెవెల్. ఈ సీనియర్టీ లెవెల్ ఏంటంటే 10 lakhs per annum లేదంటే ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. సీనియర్ని బట్టి 12 years 30 years బేస్ చేసుకుని 10 lakhs కంటే మోర్ ఉంటుంది అనమాట. సో ఇది టోటల్గా వాట్ ఈస్ సివిల్ ఇంజనీరింగ్. ఆ సివిల్ ఇంజనీరింగ్లో ఏముంటుంది, సివిల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, దానిలో ఎన్ని టైప్స్ ఉంటాయి ఏంటి, తర్వాత సివిల్ ఇంజనీరింగ్ శాలరీ ఎంత రావచ్చు ఏంటి అనే దాని గురించి ఇది ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు పొందాలి అంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.